ఢిల్లీ లిస్టులో విశాఖకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధికారికంగా టీడీపీ ప్రకటించింది. జనసేనకు సంబంధించి ఈ పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన 24 స్థానాల్లో కొన్ని సీట్లు దక్కే అవకాశం ఉందా? టీడీపీకి సంబంధించి దాదాపుగా అనకాపల్లి జిల్లాకు మాత్రమే ప్రకటించింది. అలాగే విశాఖ జిల్లాకి సంబంధించి ఇద్దరు, అలాగే ఏజెన్సీ ప్రాంతానికి అరకు సంబంధించి ఒకరిని ప్రకటించారు. అరకుకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక గతంలోనే ఆయన కదలిరా సభలో ప్రకటించారు కాబట్టి క్యాండిడేట్ని అతనే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఇక అనకాపల్లి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక పాయకరాపేట నుంచి అనిత, అలాగే నర్సీపట్నం నుంచి అయ్యన్న పాత్రుడు, అలాగే విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు, వెస్ట్ నుంచి గణబాబును ప్రకటించడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ లిస్టులో ప్రకటించకపోవడం పట్ల ఏ విధంగా వారిని కేటాయిస్తారనేది కనుక ఒక ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జనసేన ఏ సీట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ సీట్లకు సంబంధించిన సీట్లు అయితే ఇప్పటి వరకు కూడా ప్రకటన చేయలేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే భీమిలీకి సంబంధించి అయితేనేమి కానీ, గాజువాకు సంబంధించి అయితేనేమి కానీ, అలాగే దక్షిణానికి సంబంధించి ఈ ప్రకటన చేయలేదు. కేవలం అనకాపల్లికి సంబంధించి కొణతాల రామకృష్ణ మాత్రమే ప్రకటించారు. ఈ కొణతాల రామకృష్ణ ప్రకటించడం పట్ల కూడా టీడీపీలో అసంతృప్తి వర్గం రగిలిపోతుంది. ముఖ్యంగా అనకాపల్లి సీటు ఆశించిన మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పీలా గోవిందు ఈ సీటుని ఎక్స్పెక్ట్ చేశారు. ఖచ్చితంగా అనకాపల్లి సీటు తనకే కేటాయిస్తారని ఆశ పెట్టుకున్నారు. కానీ ఇటీవల జనసేనలో జాయిన్ అయిన కొణతాల రామకృష్ణకు ఈ సీటు కేటాయించడం పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు. మరొక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సీటు నుదిదా నాదా అంటూ కూడా టీడీపీలో ఇటు బుద్ధ వెంకన్న అయితేనేమి కానీ, ఇటు పీలా గోవింద్ సైతం కూడా వీళ్ళిద్దరూ కూడా ఆ సీటు ఎవరికి కేటాయిస్తారనేది కూడా ఉత్కంఠగా నెలకొంది. కానీ ఈ టీడీపీలో ఇద్దరికీ కాకుండా అనకాపల్లికి సంబంధించి కొణతాల రామకృష్ణకు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు జనసేన కోరుతున్న సీట్లు ఏవైతే ఉన్నాయో మొదటి నుంచి అనుకున్న విధంగా అటు యలమంచిలికి సంబంధించి, మరి ముఖ్యంగా గాజువాక, భీమిలి, దక్షిణ నియోజకవర్గాలు వీటికి మాత్రం సందిగ్ధత నెలకొని ఉంది. కీలకమైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బలమైన టీడీపీ అభ్యర్థులు ఇటు గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, అలాగే పల్లా శ్రీనివాసరావు సైతం కూడా వీళ్ళ ముగ్గురికి కూడా ఎవరికి సీటు కేటాయించకపోవడంతో ఈ 3 స్థానాలు ఖచ్చితంగా జనసేనకు అలాగే టీడీపీకి ఈ చర్చలు జరుగుతున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ స్థానాలు మొదటి నుంచి కూడా జనసేన కోరుతుంది. భీమిలి కానీ, గాజువాక, అలాగే దక్షిణానికి సంబంధించి అంతే స్థాయిలో కూడా ఇటు పెందుర్తి ఈ 4 స్థానాల్లో సైతం కూడా అంతే స్థాయిలో కూడా టీడీపీ కూడా అదే కోరుతుంది. ముఖ్యంగా భీమిలికి సంబంధించి గంటా శ్రీనివాసరావు చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా నేను భీమిలిలోనే పోటీ చేయాలనుకుంటున్నాను, ఖచ్చితంగా నేను భీమిలిలో కేటాయిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. నాకు కేటాయించిన స్థానం చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లా చీపురుపల్లి వెళ్ళాలంటే నాకు చాలా దూరం అవుతుంది కాబట్టి దీని మీద అధినాయకులతో కూడా మాట్లాడుతూ ఉంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అంతే స్థాయిలో కూడా జనసేన సైతం కూడా అదే సీటును కావాలని కోరుతుంది. మరి ముఖ్యంగా గాజువాకు సంబంధించి చూసుకున్నట్టయితే గాజువాక సీటు కూడా జనసేన కోరటం, పెందుర్తికి సంబంధించి పెందుర్తి సీటు కూడా కోరటం జరుగుతుంది. పెందుర్తికి సంబంధించి చూసుకున్నట్లయితే అటు పంచకర్ల రమేష్ బాబుతో సైతం ఇప్పుడు ఏదైతే మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సైతం కూడా ఆ నియోజకవర్గంలోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరికి సీటు కేటాయిస్తారనేది ఒక ఉత్కంఠంగా మారింది. ఎవరికి కేటాయించినప్పుడు సాకారం ఏ విధంగా ఉంటుందనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఇంకొక విషయం చూసుకున్నట్లయితే కనుక అటు విజయనగరంలో సైతం కూడా అసంతృప్తులు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఎందుకంటే ఈ గజపతి నగరం సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కేఏ నాయుడిని తప్పించి కొండపల్లి శ్రీనివాసరావుకు సీటు కేటాయించడం పట్ల అక్కడ సైతం కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నారు. అక్కడనే ఆయన మొత్తం కూడా ఆయనకి ఇన్ఛార్జి బాధ్యతలు ఏవైతే అప్పగించారో అట్లన్నింటినీ కూడా రాజీనామా చేసి కేవలం కార్యకర్తగానే కొనసాగుతానంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇక ఇటు శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే అక్కడ ఎవరైతే మాజీ సిట్టింగ్స్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వారికి ఆ సీట్లు అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది లేదు. కేవలం ఇప్పుడు వరకు చూసుకుంటే ఫస్ట్ లిస్ట్లో చూసుకున్నట్లయితే కనుక కేవలం ఇప్పుడు విశాఖ జిల్లాలో అనుకున్న విధంగానే ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మాజీ సిట్టింగ్స్కు సీట్లు కేటాయించారో ఒక్క అనకాపల్లి మినహాయించి మిగిలిన అన్ని సీట్లు కూడా మాజీ సిట్టింగ్స్ ఎవరైతే ఉన్నారో సిట్టింగ్స్తో పాటు మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలమైన మాజీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఇక్కడ విశాఖ జిల్లాలో మాత్రమే ఈ ప్రాబ్లం అనేది ఎదురవుతుంది. ముఖ్యంగా ఇటు గాజువాక అయితేనే కానీ పెందుర్తి అలాగే భీమిలి నియోజకవర్గాలు ఎవరికి కేటాయిస్తారనేది ఒక ఉత్కంఠగా మారింది. వాళ్ళంతా కూడా బలమైన నేతలే. ఇటు గంటా శ్రీనివాసరావు అయితేనేమి కానీ, బండారు సత్యనారాయణ, పల్లా శ్రీనివాసరావు వీళ్ళంతా కూడా బలమైన నేతలే. ఆయా స్థానాల్లో కూడా గెలుస్తామనే ఒక ధీమాతో ఉన్నారు. అయితే ఇప్పుడు జనసేన సైతం కూడా ఆ సీట్లు కేటాయించాలని కోరుతూ ఉండడం, ఇప్పటికీ కూడా ఆ సీట్ల మీద క్లారిటీ రాకపోవడం. ఎందుకంటే గతంలో సైతం కూడా కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ సైతం కూడా అక్కడికి వచ్చారు. అక్కడ వచ్చిన తర్వాత ఆ సీట్ల మీద
సర్దుబాట్ల మీద చర్చలు జరిపారు. త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలి, మనకి ఎన్ని సీట్లు వస్తాయో అనేది ఇప్పటికే చర్చ అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఆ సీట్లు త్యాగాలు చేయడానికి ఉండాలి. ఒకవేళ సీట్లు రాని పక్షంలో వారికి కీలకమైన అధికారంలోకి వస్తే కీలకమైన పదవులు కూడా అప్పచెప్తామని కూడా వాళ్ళు చెప్పారు. మరి ఈ సీట్ల కేటాయింపును బట్టి చూడాల్సి ఉంటుంది, ఎవరికి ఈ సీట్లు కేటాయిస్తారనేది. గంటాని ఎటు పంపిస్తారు, అలాగే బండారు సత్యనారాయణ ఏ విధంగా సర్దుబాటు చేస్తారు, పల్లాకి సంబంధించి ఆయన విశాఖ ఎంపీగా పంపిస్తారనే వార్త అయితే ఒక ప్రచారంలో జరిగింది. కానప్పటికీ ఆయన వెళ్లేందుకు సిద్ధంగా లేరని చెప్తూ ఉన్నారు. మరి ఈ సీట్ల సర్దుబాటులో జనసేన ఎక్కువగా నాయకత్వం కూడా విశాఖ జిల్లాలోనే ఉన్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ఏ విధంగా ఉంటుందనేది ఒక ఉత్కంఠగా నెలకొంది. ఫస్ట్ లిస్టులో అయితే చూసుకున్నట్లయితే కనుక ఈ విశాఖ జిల్లాకి సంబంధించి జనసేన సీట్లకు సంబంధించి ఏ ఒక్కటి ప్రకటించలేదు. కేవలం ఒక అనకాపల్లికి సంబంధించే సీటు ప్రకటించారు. అది కూడా అనకాపల్లి ఎంపీగా సంబంధించి నాగబాబు పోటీ చేస్తారు కాబట్టి ఆ స్థానం అనకాపల్లి ఎమ్మెల్యేగా అయితే కొణతాల రామకృష్ణకి ఇవ్వాలని మొదట్లోనే చర్చించడం జరిగింది. ఆ క్రమంలోనే ఆ సీటు అనకాపల్లి సీటు కొణతాల రామకృష్ణ కేటాయించారు. కొణతాల రామకృష్ణకి సీటు కేటాయించడం పట్ల అయితే టీడీపీ అసంతృప్తిగా ఉంది. మరి ఏ విధంగా సహకారం అందిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. సతీష్, రైట్ జార్జ్, మనం చూసాం ఓవరాల్ గా అటు తెలుగుదేశం పార్టీ, జనసేన అటు 94 మందితో తెలుగుదేశం పార్టీ లిస్టు ప్రకటించేసింది, 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. బట్ జనసేన మాత్రం 24 స్థానాలు అసెంబ్లీ స్థానాలు 3 ఎంపీలకు పోటీ చేస్తామని ప్రకటించారు. 5 స్థానాలకు మాత్రం అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి చర్చ జరుగుతోంది, అలాగే జనసేన ఎక్స్పెక్ట్ చేసిన స్థానాలు ఎక్కడ టీడీపీ అభ్యర్థులు ఉన్నారు, ఎక్కడ గలాటా లేని స్థానాలే ఫస్ట్ లిస్టులో ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. బట్ విశాఖకు సంబంధించి అనకాపల్లి, అలాగే గంటా శ్రీనివాసరావు, అలాగే రాజమండ్రి రూరల్ ఇలాంటి స్థానాలకు సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉందంటున్నారు. అనకాపల్లికి సంబంధించి కొనతాల రామకృష్ణ ప్రకటన పైన కొంత తెలుగుదేశం పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారని అంటున్నారు. మరి సహకరిస్తారా, సహకరించరా ఏంటనేది కొంత ఆసక్తికరంగా మారుతోంది.